ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. నిర్గమాకాండము 33వ అధ్యాయం 14వ వచనం. వాక్యము విన్నారు కదా. మీ కొరకు చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకోండి. మీరు ప్రార్థనలో అడిగి ఉన్న వాటిని మీరు పొందుకొని ఉన్నారని, అవి మీ జీవితంలో జరిగి ఉన్నాయని నమ్మండి. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి, నాయన పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి, నమ్మకమైన దేవ, కోట్లాది దేవదూతల మధ్య కనపరచబడుతున్న మా పరలోకపు తండ్రి, నీకు కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు తండ్రి. భూమిని ఆకాశమును సర్వలోకమును సృజించినటువంటి మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన మీ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నా ప్రార్థనలలో ఏకీభవించిన మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఏ బిడ్డ ఏ అక్కర్లతో బాధపడుతుందో అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేస్తున్న పని బాటలలో మీరే తోడుగా ఉండి సహాయము చేయండి తండ్రి. వారి ప్రతి సమస్యను మీరే తీర్చండి తండ్రి. వారికి ఎల్లవేళలా మీరే సహాయకుడిగా ఉండమని ఈ ప్రార్థన విను వారందరినీ గురించి యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.